హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. మన దేశంలో ఎన్నో క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి చెప్తే అస్సలు నమ్మకం కుదరదు. అలాంటి కేసులను అర్థం చేసుకోవాలంటే అప్పటి పరిస్థితులు తెలిసి ఉండాలి. ఆ పరిస్థితులు తెలియకపోతే ఈ కేసును అర్థం చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే 2K కిడ్స్కు అప్పటి పరిస్థితులపై అవగాహన ఉండదు. కరెంటు లేని రోజులు ఎలా ఉండేవో వారికి తెలియదు. ఇప్పుడున్నట్లు చేతిలో ఫోన్లు, సోషల్ మీడియా అంటూ అప్పుడు లేవు. ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలంటే ఇప్పుడున్నంతగా ట్రావెలింగ్ ఫెసిలిటీస్ అప్పట్లో లేవు. అప్పటి పరిస్థితులు తెలుసుకుంటూ అన్నీ అర్థం చేసుకుంటూ 1980sలో సంచలనం సృష్టించిన ఒక కేసు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రాత్రిపూట ఒక ఇంటికి వచ్చిన కుర్రాడు తలుపు కొట్టాడు. ఆ ఇంట్లో మగవాళ్ళెవరూ లేరు. వేరే ఊరికి వెళ్ళారు. మధ్య వయస్కురాలు వచ్చి తలుపు తీసింది. ఆమె వయసు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుంది. ముఖానికి ముసుగు వేసుకుని ఉంటుంది. అప్పట్లో ఆచారాలను కరెక్ట్గా పాటించేవారు. ముఖానికి ముసుగు వేసుకుని తలుపు తెరిచి చూస్తే ఎదురుగా ఒక యువకుడు ఉన్నాడు. వారు ఉన్నది కుగ్రామం. అప్పట్లో కరెంటు లేదు. కొన్ని చోట్ల కరెంటు ఉన్నా కూడా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఇక ఈ గ్రామంలోనైతే అసలు కరెంటు లేనేలేదు. చీకటిలో తలుపులు కొట్టిన ఆ యువకుని ముఖం సరిగా కనిపించట్లేదు. అందువల్ల ఎవరు బాబు, ఎవరు కావాలి అని ఆమె అడిగింది. అతడు సిగ్గుతో మెలికలు తిరుగుతూ, ఏమండి, నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. లేదు బాబు, నిన్ను ఇంతకుముందు చూసిందే లేదు, గుర్తుపట్టలేదు అని ఆమె అంది. ఒక్కసారి నా ముఖం చూడండి, అప్పుడైనా గుర్తొస్తుందేమో అన్నాడు. అప్పుడు కూడా ఆమె ముసుగు వేసుకునే ఉంది. ఆ ముసుగు నుంచే అతని ముఖం చూసి, లేదు బాబు, నాకు గుర్తుకు రావడం లేదు అంది. అప్పుడు ఆ యువకుడు, నేనే ఈ ఇంటి అల్లుణ్ణి, మీ కూతుర్ని చేసుకుంది నేనే అని అన్నాడు. ఆ మాట వినగానే ఇంతసేపు ధైర్యంగా మాట్లాడిన ఆ లేడీ సిగ్గుతో చచ్చిపోయింది. ముసుగును పైటను సరిచేసుకుంటూ, అయ్యో అల్లుడు, మీరా, మిమ్మల్ని ఇంతకు ముందు చూసిందే లేదు, అందువల్లే గుర్తుపట్టలేకపోయాను. నేను పెద్ద తప్పు చేశాను. మొదట నన్ను క్షమించండి. ఇంతసేపు మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడానే అని రండి అని లోపలికి తీసుకెళ్లి కుర్చీ చూపించింది. ఆ ఇంట్లోకి వచ్చి కూర్చున్న అల్లునికి ఇక రాజవైభోగం పట్టింది. మర్యాదలంటే మర్యాదలు మామూలుగా లేవు. ఇంట్లో ఉన్న ఓ కోడిని కోసి అల్లుడికి చికెన్ వండి పెట్టారు. మర్యాదలు బాగా చేశారు. ఆ తర్వాత అత్తగారు, ఇంట్లోని మిగతా వారు లేరా అంటే, అంతా ఊరికి వెళ్ళారండి అని ఆమె చెప్పింది. ఇదంతా తలుపు చాటున ఉండి అమ్మాయి అంతా గమనిస్తోంది. అప్పుడు ఆ యువకుడు, ఇటువైపు పని ఉండి వచ్చానండి, మీ ఇల్లు దగ్గరే అని ఒకసారి కలుద్దామని వచ్చాను. ఇక చూశాను కదా అని లేచి నేను ఇంటికి వెళ్తా అన్నాడు. అప్పుడు అత్త చాలా కంగారు పడింది. ఏంటి బాబు, ఈ రాత్రి ఇంటికి ఎలా వెళ్తావు? రేపు పొద్దున్నే బస్సు ఉంటుంది. ఈ రాత్రిపూట నడుచుకుంటూ ఎలా వెళ్తావు? మధ్యలో అడవి కూడా ఉంటుంది. రాత్రిపూట దాన్ని దాటడం చాలా అపాయకరం. అందువల్ల రాత్రి ఇక్కడే ఉండి రేపు వెళ్ళండి అని చెప్పింది. సరే అని అతడు కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వారు లేరా అని అన్నాడు. ఎందుకు లేదు బాబు, నా కూతురు పక్క రూమ్లోనే ఉందని చెప్పింది. ఆ తర్వాత కూతురు దగ్గరికి వెళ్ళిన తల్లి, నీ భర్త వచ్చాడమ్మా, అల్లుని బాగా చూసుకో, ఈ రోజు నీ రూమ్లోనే అతన్ని పడుకోబెట్టుకో అని చెప్పింది. యాక్చువల్గా గానా అనే ఉత్సవం జరిగిన తర్వాతే వారు దాంపత్య జీవితం ప్రారంభించాలి. కానీ అనుకోకుండా ఇంటికి అల్లుడు వచ్చాడు కాబట్టి కూతురు రూమ్లోకి అల్లుడు వెళ్ళాడు. ఇద్దరు ఆ రోజు రాత్రి రూమ్లోనే పడుకున్నారు. తెల్లారి చూస్తే అల్లుడు ఆ రూమ్లో లేడు. సరదాగా బయటకు వెళ్ళి ఉంటాడేమో అని అంతా అనుకున్నారు. ఇక కిచెన్ లో అల్లుని కోసం గుమగుమలు రెడీ అవుతున్నాయి. పెళ్ళైన తర్వాత మొదటిసారి అల్లుడు ఇంటికి వచ్చాడు. అందువల్ల ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. వంటలన్నీ సిద్ధం చేశారు. కానీ అల్లుడు ఇంకా ఇంటికి రాలేదు. ఏమ్మా, అల్లుడెక్కడా అని కూతురును తల్లి అడిగింది. ఊరు చూస్తానని వెళ్ళాడమ్మా, కాసేపట్లో వస్తాడులే అని కూతురు చెప్పింది. ఉదయం 8 అయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం కూడా దాటింది. అయినా అల్లుడు ఇంటికి రాలేదు. సరే, ఏదో పని ఉండి అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఉంటాడేమో.
అప్పట్లో టక్కున కాల్ చేసి చెప్పడానికి ఫోన్లు కూడా లేవు కదా, అందువల్ల ఈజీగానే వారు తీసుకున్నారు. 4 రోజుల తర్వాత ఆ ఇంటి యజమాని కొంతమందిని తీసుకుని ఇంటికి వచ్చాడు. అందులో ఒక కుర్రాడు కూడా ఉన్నాడు. ఆ కుర్రాడు ఇంటికి రాగానే ఈయనెవరో గుర్తుపట్టారా అని భార్యని అడిగాడు. నాకు తెలియదు అని ఆమె చెప్పింది. సర్ప్రైజ్, ఈయన మన ఇంటి అల్లుడు అని చెప్పాడు. అప్పుడు మీరు ముసుగు వేసుకుని ఉండడం వల్ల చూడలేదు, కానీ ఇతడే మన అల్లుడు అని చెప్పగానే ఆమె స్టన్ అయిపోయింది. తనను తాను ఒక్కసారి గిల్లుకుని చూసుకుంది. ఇతడు అల్లుడైతే మరి 4 రోజుల క్రితం వచ్చిన వ్యక్తి ఎవరు? అతడు ఇతడు వేర్వేరుగా ఉన్నారే అని ఆమెకు భయం వేస్తోంది. కానీ అల్లుని ముందు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఇంటికి వచ్చిన అల్లునికి సకల మర్యాదలు చేశారు. భోజనం చేసి అతడు ఇంటికి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి నెత్తి నోరు కొట్టుకుంటోంది. ఎందుకలా ఏడుస్తున్నావని భర్త అడిగితే, మీరు ఇంట్లో లేనప్పుడు ఒక కుర్రాడు వచ్చాడండి, నేనే ఈ ఇంటి అల్లుణ్ణి అని చెప్పాడు. అల్లుడు వచ్చాడని బాగా మర్యాదలు చేశాను. ఆ రాత్రి అతడు కూతురు రూమ్లోనే పడుకున్నాడని చెప్పి ఏడుస్తూనే ఉంది. కాసేపట్లోనే అక్కడికి కూతురు వచ్చింది. మాటల మధ్యలో ఆ కూతురు ఒక విషయం చెప్పింది. అమ్మా, నీ దగ్గర నేను ఒక విషయం దాచిపెట్టానే. ఆయన ఆ రోజు రూమ్లోకి వచ్చాక మనం శోభనం చేసుకుందాం, పెళ్లి కూతురులాగా అలంకరించుకుని రా అన్నాడు. నేను కూడా అతడు నా భర్తే కదా అని అతడు చెప్పినట్లుగానే అల్మారాలో ఉన్న నగలన్నీ వేసుకున్నాను. ఆ నగలను చూసిన అతడు, మన పెళ్ళప్పటి నగలు ఇవి, చాలా పాతవైపోయాయి, మెరుపే లేదు, ఇవన్నీ మూట కట్టి ఇవ్వు, నేను నీకు కొత్త నగలు తీసుకొస్తా అని చెప్పాడు. సరేనని వాటిని తీసి మూట కట్టి పక్కన పెట్టాను. ఆ రోజు రాత్రి మా ఫస్ట్ నైట్ జరిగింది. తెల్లారి లేచి చూసేసరికి ఆయన లేడు, నగలు లేవు. ఈ విషయం నీ దగ్గర దాచిపెట్టానమ్మా అని కూతురు చెప్పింది. ఆ మాటలు విని తల్లి షాక్ అయింది. వచ్చిన వ్యక్తి ఆ ఇంటి అల్లుడే కాదు, అతని వల్ల కూతురు శీలం కూడా పోయింది. నగలు పోయాయి, నగలు పోతే పోయాయి, వాటిని ఎలాగోనో సంపాదించుకోవచ్చు, కానీ కూతురు శీలం పోయిందంటే తన జీవితం ఏమవుతుందో అని ఆ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. అందువల్ల ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటకు చెప్పకూడదు, ఇలాంటిది ఒకటి జరిగిందనే విషయాన్నే మర్చిపోవాలని ఆ పేరెంట్స్ నిర్ణయించుకున్నారు. ఫేక్ అల్లుని గురించి కూతురుకు చెప్పలేదు. కొన్నాళ్ల తర్వాత బార్మేర్ జిల్లాలోని ఇంకో ఊరిలో ఇదే సంఘటన జరిగింది. ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో ఒకడు ఆ ఇంటి అల్లునిగా వచ్చాడు. ఆ తర్వాత స్టోరీ అంతా యాజ్ టీజ్గా జరిగింది. ఆ విషయం ఆ నోట ఈ నోట పడి వీరి వరకు వచ్చింది. ఆ ఏరియాలో బాల్య వివాహాలు జరిగిన తర్వాత గానా వేడుక కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆ ఇంటికి ఒక కుర్రాడు వచ్చి, నేనే ఈ ఇంటి అల్లుణ్ణి అని చెప్పి ఫస్ట్ నైట్ చేసుకుని వధువు పెళ్లి నగలు ఎత్తుకెళ్లే ఘటనలు జరిగాయి. కానీ వారెవరూ పోలీసులకు కంప్లైంట్ చేయకపోయేవారు. ఎందుకంటే వాడు నగలు మాత్రమే తీసుకెళ్లలేదు, కూతురును సొంతం చేసుకున్నాడని తెలిస్తే కుటుంబ పరువు పోతుంది, నలుగురు 4 విధాలుగా మాట్లాడతారని ఎవరు కంప్లైంట్ చేయకపోయేవారు. మాకు కూడా ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరు నోరు మెదపకపోయేవారు. అందువల్ల ఎవరు పోలీసులకు కంప్లైంట్ కూడా చేయలేదు. ఈ కేసును అర్థం చేసుకోవాలంటే రాజస్థాన్ లో ఉండే ఆచార వ్యవహారాలు, అప్పటి పరిస్థితులు తెలుసుకోవాలి. బార్మేర్, జోధ్పూర్ జిల్లాల్లో మారుమూల గ్రామాలు ఉండేవి. అక్కడ చదువుకున్న వారు చాలా తక్కువ. మౌలిక సదుపాయాలంటే కూడా తెలియని సమయం అదే. అప్పట్లో బాల్య వివాహాలు బాగా జరిగేవి. అమ్మాయిలకు చిన్నప్పుడే పెళ్లి జరిగేది. చిన్నప్పుడే పెళ్లి చేయడం అనేది అప్పట్లో చాలా సాధారణమైన విషయం. 10 నుంచి 13 ఏళ్ల అమ్మాయిలకు పెళ్లి చేసేవారు, కానీ అత్తారింటికి పంపకపోయేవారు. పెళ్లి జరిగినప్పటికీ పుట్టింట్లోనే ఉండి ఆ అమ్మాయి చదువుకోవడమో లేదా ఏదైనా పని చేసుకోవడమో చేసేది. ఆ అమ్మాయికి ఎప్పుడైతే 18 సంవత్సరాలు నిండుతాయో అప్పుడు ఒక ఉత్సవం జరిపేవారు. దాని పేరే గానా. ఈ ఉత్సవం జరిగాకే మెట్టినింటికి ఆ అమ్మాయి వెళ్ళేది. పెళ్లి ఆచారం పూర్తి కావడానికి ఇది చివరి అంకం. ఈ ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా జరిపేవారు. ఆ వేడుకకు బంధువులు, ఊరిలోని వారంతా వచ్చేవారు. అమ్మాయిని ఆట పట్టిస్తూ ఆడి పాడేవారు. ఆ తర్వాత భోజనాలు కూడా పెట్టేవారు. మహిళలు ప్రత్యేకంగా పాటలు పాడుతూ వధువును మెట్టింటికి సాగనంపుతారు. పుట్టింటి నుంచి అత్తింటికి పంపే సందర్భంలో పేరెంట్స్ బాగా ఏడ్చేవారు. మరోవైపు కూతురు కొత్త జీవితం ప్రారంభించబోతోందని సంతోషపడేవారు కూడా. ఈ గానా వేడుకలో కన్నీళ్లు, ఆనందం కలగలిపి ఉండేవి.
ప్రస్తుతం బాల్య వివాహాలు లేవు కాబట్టి గానా వేడుకను పెళ్లి జరిగిన వెంటనే నిర్వహిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మన దగ్గర జరిగే అప్పగింతలు లాంటి వేడుక ఇది. ఆ ఏరియాలో లేడీసు ముసుగు వేసుకునే ఉండేవారు. అందువల్ల పెళ్లి జరిగేటప్పుడు కూడా కంపల్సరీగా ముసుగు వేసుకునేవారు. పెళ్లి కొడుకును మగవాళ్ళు మాత్రమే చూసేవారు. వధువు కూడా ముసుగు వేసుకునే ఉండాలి కాబట్టి ఆమె కూడా ఆ అబ్బాయిని చూడకపోయేది. ఇప్పుడు మొదట్లో చెప్పుకున్న కుటుంబం విషయానికి వద్దాం. అమ్మాయికి 17 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంకో సంవత్సరం అయితే గానా ఉత్సవం చేసి కూతురుని మెట్టినింటికి పంపాలని అనుకున్నారు. ఆ వేడుక కోసం డబ్బు జమ చేస్తున్నారు. అలాంటి సమయంలోనే రాత్రిపూట ఒకడు వచ్చి అల్లున్నని నమ్మించి దారుణం చేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి సంఘటనలు ఆ జిల్లాల్లో కంటిన్యూగా జరిగేవి. ఈ సంఘటనలు జరిగిన 4-5 రోజుల తర్వాత నిజమైన అల్లుడు వచ్చాడు. ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళంతా అతన్ని గుర్తించి అతనితో సరదాగా మాట్లాడుతున్నారు, మస్తుగా మర్యాదలు చేశారు. కానీ ఆ అమ్మాయి మాత్రం స్టార్టింగ్ లో చూసిన వాడినే తన భర్త అనుకుంటోంది. వాడు మోసం చేసి వెళ్ళిపోయాడన్న విషయం ఆమెకు పేరెంట్స్ చెప్పనే లేదు. నిజమైన అల్లుడు వచ్చి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి మాట్లాడుతుంటే ఆ రోజు రాత్రి అతని ఫేస్ సరిగా చూడలేదు. అందువల్ల ఇప్పుడు మాట్లాడుతున్నది అతడే అని ఆమె అనుకుంటోంది. ఆ ఉద్దేశంతోనే మాట్లాడుతోంది. ఏమండి, ఆ రోజు రాత్రి నాతో ఉండి చెప్పకుండానే ఉదయం వెళ్ళిపోయారే, వెళ్ళేటప్పుడు నగలు కూడా తీసుకెళ్లారు, వాటికి మెరుగు పెట్టిస్తానని చెప్పారు, వాటిని ఇవ్వనే లేదే అని అడిగింది. ఆమె మాటలకు అతడు స్టన్ అయిపోయాడు. ఏమ్మా, నేనెప్పుడు ఇంటికి వచ్చాను, మనకు శోభనం ఎప్పుడు జరిగింది, నగలు ఎప్పుడు తీసుకెళ్లాను అని అన్నాడు. లేదు లేదు, మీరు పరాచికాలు ఆడుతున్నారు. మీరు ఒక రోజు రాత్రి వచ్చారు, రాత్రి మొత్తం నాతోనే ఉన్నారు, నగలు కూడా నేను సంచిలో పెట్టి ఇచ్చాను కదండి, అప్పుడే అంతా మర్చిపోయారా అంటోంది. అప్పుడు అతనికి విషయం అంతా అర్థమైంది. ఇలాంటి సంఘటనల గురించి ఆ ఏరియాలో మాట్లాడుకునేవారు. ఆ విషయం ఇతని చెవిలో కూడా పడింది. అంటే అదే సంఘటన నా ఇంట్లో కూడా జరిగిందా అని అతడు ఆశ్చర్యపోయాడు. అల్లునికి అంతా తెలిసిపోయింది, ఇక ఏం జరుగుతుందో అని ఆ అమ్మాయి తల్లిదండ్రులు భయపడుతున్నారు. మీ కూతురు నాకు అవసరం లేదు, మీతో సంబంధం తెంచుకుంటున్నా అని చెప్తాడేమోనని వారు భయపడుతున్నారు. కానీ అతను మాత్రం చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాడు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మన ఇంట్లోనే కాదు, చుట్టూ ఉండే గ్రామాల్లో ఒకడు ఇలా అల్లుణ్ణి అని చెప్పుకుంటూ దారుణాలు చేస్తున్న సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. వాడు కంటిన్యూగా ఎలా చేయగలుగుతున్నాడంటే ఎవరు పోలీసులకు కంప్లైంట్ చేయట్లేదన్న ధైర్యంతోనే. అందువల్ల మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నేరుగా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేద్దాం, మనల్ని చూసి ఇంకా చాలా మంది కంప్లైంట్ చేయొచ్చేమో అన్నాడు. కానీ అలా కంప్లైంట్ చేస్తే మన కుటుంబ పరువు మర్యాదలు పోతాయి కదా అల్లుడు, మీ మంచి మనసు మాకు అర్థమైంది. కానీ ఒకడు నా కూతురుతో గడిపాడని తెలిస్తే ఆ తర్వాత మీరు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. అందులో కూడా వాస్తవం ఉందని అతనికి అనిపించింది. అందువల్ల ఈ మామ అల్లుడు బాగా ఆలోచించారు. చివరికి ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఇప్పుడు మనం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్దాం, కంప్లైంట్ చేద్దాం. కానీ ఎలా ఫిర్యాదు చేద్దామంటే మా ఇంట్లోకి ఒకడు వచ్చాడు, అల్లుడు అని చెప్పి మోసం చేసి ఇంట్లో ఉన్న నగలు ఎత్తుకెళ్లాడని మాత్రం ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు రాత్రంతా అమ్మాయితో ఉన్నాడన్న విషయం పోలీసులకు మాత్రం చెప్పలేదు. మొదటిసారిగా పోలీసులకు ఇలాంటి సంఘటనపై ఒక కంప్లైంట్ వెళ్ళింది. ఆ తర్వాత ఇంకో కుటుంబం వచ్చి కంప్లైంట్ చేసింది. అందరూ మా ఇంట్లో నగలు పోయాయని కంప్లైంట్ చేస్తున్నారే తప్ప ఒకడొచ్చి అమ్మాయితో రాత్రంతా గడిపాడనే విషయం మాత్రం కంప్లైంట్లో రాయలేదు. ఆ ఏరియాలోని పోలీస్ స్టేషన్కు ఇలాంటి కంప్లైంట్లు ఎక్కువగా వచ్చాయి. కానీ ఎవరు కూడా తమ కూతురుతో వాడు తప్పుగా ప్రవర్తించాడని మాత్రం ఫిర్యాదు చేయలేదు. ఎక్కువ కంప్లైంట్స్ రావడంతో పోలీసులు అతని కోసం వల వేసి వెతికారు. ఒకవేళ నిందితుడు దొరికినా కూడా అతనికి దొంగతనం చేశాడన్న కేసులో మాత్రమే శిక్ష పడుతుంది. అంతేకాని అల్లుడుగా వచ్చి రాత్రంతా అమ్మాయితో గడిపాడని ఎవరూ కంప్లైంట్ చేయలేదు. కాబట్టి ఆ కేసులో నిందితునికి శిక్ష పడదు. పోలీసులకు ఈ విషయమంతా తెలిసినా కూడా కంప్లైంట్స్ రాకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. నిందితుని కోసం చాలా వెతుకుతున్న క్రమంలో ఒక గ్రామం నుంచి సమాచారం వచ్చింది. సార్, మా గ్రామంలో ఒకడు సందేహంగా తిరుగుతున్నాడు, ఊరికి దూరంగా ఉన్న ఇళ్లను పరిశీలిస్తున్నాడు, నువ్వెవరని అడిగితే సంబంధమే లేకుండా సమాధానాలు చెప్తున్నాడు సార్ అని చెప్పారు. వెంటనే అతన్ని విచారణ కోసం స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ వ్యక్తి పేరు జియారాం జాట్. కానీ పోలీసు రికార్డులో అతనికి ఇంకో పేరు ఉంది, అదే జమాయి రాజా.
రాజస్థాన్లో జమాయి అంటే అల్లుడు, రాజా అంటే రాజు. మొత్తం కలిపితే అల్లుడిని రాజులా గౌరవించడం అని అర్థం. అతనితో కాసేపు మాట్లాడిన తర్వాతే వాడు పిచ్చోడు కాదు, ఈ నేరాలు చేసేవాడు అతడే అని పోలీసులకు తెలియవచ్చింది. కటకటాల్లోకి వచ్చిన కొత్త అల్లునికి పోలీసులు మస్తుగా మాలిష్ చేశారు. అప్పుడు అతడు అన్ని వాస్తవాలు చెప్పాడు. సార్, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అల్లుణ్ణి అని చెప్పి మోసాలు చేసేది నేనే అని చెప్పాడు. సార్, గానా అనే ఫంక్షన్కు ఎవరైతే సిద్ధమవుతున్నారో వారి ఇంటికి నేనే అల్లుణ్ణి అని వెళ్తాను, వారి ఇంట్లో ఉండే పెళ్ళప్పటి నగలు కొట్టేస్తానని చెప్పాడు. పోలీసులు అతన్ని 2004లో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కానీ అతనికి చాలా తక్కువ శిక్ష పడింది. ఎందుకంటే అతనిపై అంతా చోరీ కేసులు పెట్టారే తప్ప కూతురుతో తప్పుగా ప్రవర్తించాడని ఎవరూ ఫిర్యాదు చేయలేదు. జైలుకు వెళ్లిన జమాయి రాజా అక్కడ సత్ప్రవర్తనతో ఉన్నాడని త్వరలోనే విడుదలయ్యాడు. జియారాం చేసింది పెద్ద నేరం, కానీ సరైన విధంగా ఫిర్యాదులు రాకపోవడంతో అతనికి పెద్ద శిక్ష పడలేదు. కానీ వాడికి చేతివాటం అలవాటైంది కదా, ఇక ఊరికే ఉంటాడా? వాడికి ఏ ఉద్యోగము లేదు, ఇలా మోసాలు చేసే బతికేవాడు. జల్సాలకు అలవాటు పడిన వాడు కష్టం చేసి బతుకుతాడా ఏంటి? మళ్ళీ వాడు ఇదే నేరం చేస్తాడో అప్పుడు కరెక్ట్ గా పట్టుకోవాలని పోలీసులు వేచి చూశారు. ఇంకోవైపు జియారాంకు కూడా చాలా ధైర్యం వచ్చింది. నేను ఇన్ని నేరాలు చేస్తే పడింది చాలా తక్కువ శిక్ష, 2-3 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చేశాను. ఇప్పుడు ఈ ప్రాంతంలో నేను నేరం చేయొద్దు, మరో ప్రాంతంలోకి వెళ్ళి ఇలాగే నేరాలు చేయాలని అనుకున్నాడు. మరో 9 సంవత్సరాల పాటు వేరే జిల్లాలో ఇలాగే నేరాలు చేశాడు. కానీ పరువు పోతుందని ఎవరూ కూడా నా కూతురుతో తప్పుగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేయలేదు. అలాగాని ఫిర్యాదు చేసి ఉంటే అతనికి జీవిత ఖైదు శిక్ష పడేదేమో. మనకెందుకులే అని ఊరుకోవడం వల్ల పక్క జిల్లాల్లోని అమ్మాయిలు అతని చేతిలో మోసపోయారు. రెండోసారి 2013లో అతన్ని అరెస్ట్ చేశారు. కానీ తక్కువ శిక్షతోనే బయటపడ్డాడు. 1980లో స్టార్ట్ అయిన అతని నేరాలు 30 ఏళ్లకు పైగా సాగాయి. ఆరోగ్యం బాగాలేక 2016లో అతడు చనిపోయాడు. అతనికి చాలా దారుణమైన చావు కలిగింది. చివరి రోజుల్లో అతడు ఒంటరైపోయాడు. అతన్ని ఎవరూ దగ్గరికి రానియలేదు, ఎవరూ అతని దగ్గరకు వెళ్ళలేదు. చివరకు పోలీసుల ఆధ్వర్యంలోనే అతని డెడ్ బాడీకి అంత్యక్రియలు జరిగినట్లు చెప్పబడుతోంది. 1980 నుంచి 2013 వరకు అతని నేరాలు కొనసాగాయి. జియారాంపై మొత్తం 55 కేసులు నమోదు చేశారు. వాటిలో కేవలం 18 కేసులకు మాత్రమే సాక్ష్యాలు ఉన్నాయి. ఆ 18 కేసుల్లో మాత్రమే అతడు దోషిగా నిరూపించబడి జైలుకు వెళ్ళాడు. కేవలం దొంగతనం చేశాడనే నేరం మాత్రమే రుజువైంది. అతడు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం, సార్, నేను 250 మందికి పైగా అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించాను. అప్పటి వరకు మాత్రమే నేను గుర్తుపెట్టుకున్నాను సార్, ఆ తర్వాత నాకు ఏమీ గుర్తులేదు, ఇంకా ఎన్ని నేరాలు చేశానో నాకే తెలియదు అని అన్నాడు. అంటే 250 మందికి పైగా అమ్మాయిలతో అతనికి శోభనం జరిగింది. అలాగే ఆ 250 మంది దగ్గర నుంచి నగలు దోచుకున్నాడు. ఆ దొంగిలించిన నగలను అమ్మి వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపేవాడు. డబ్బు అయిపోతే మళ్ళీ మరో ఇంటికి వెళ్ళి అదే విధంగా మోసం చేసి మొదటి రాత్రి గడిపి వస్తూ ఉండేవాడు. కానీ 30 ఏళ్లుగా ఇదంతా ఎలా చేయగలిగావని పోలీసులు అడిగినప్పుడు తన మాస్టర్ మైండ్ ను పోలీసులకు చెప్పాడు. అతను ఊర్లలో జరిగే చాలా పెళ్లిళ్లకు హాజరయ్యేవాడట. బాల్య వివాహాలు జరుగుతుంటే అంతా గమనించేవాడట. పెళ్లి టైంలో పెళ్లి కొడుకును అమ్మాయి చూడదు, ఆమె తల్లి కూడా చూడదు. ఆ ఇంట్లో మగవాళ్ళు మాత్రమే అల్లుని చూస్తారు. ఇదంతా గమనించిన జియారాం దాన్ని ఆధారంగా చేసుకుని తాను ఎందుకు క్రైమ్ చేయకూడదని ఆలోచించాడు. వెంటనే ప్లాన్ను అమలు చేశాడు. ఎవరైతే గానా కోసం వేచి చూస్తున్నారో వారి ఇంటిని ఎంచుకునేవాడు. వారి ఇల్లు ఊరికి దూరంగా ఉంటే లేదా ఇల్లు ఒంటరిగా ఉంటే అతని పని ఇంకా ఈజీగా అయ్యేది. చుట్టుపక్కల ఎవరూ లేకుంటే ఈజీగా మోసం చేయొచ్చు అనేది అతని ప్లాన్. రాత్రిపూట కరెంటు ఉండదు కాబట్టి చీకటిలో ఆ ఇంటికి వెళ్ళి మీ అల్లుణ్ణి అంటే నమ్ముతారని అనుకునేవాడు. కొన్ని రోజుల పాటు ఆ ఇంటిని వాచ్ చేసేవాడు. ఆ ఇంట్లో ఉండే పురుషులు మాత్రమే అల్లుణ్ణి చూసి ఉంటారు కాబట్టి తను ఎంచుకున్న ఇంట్లో పురుషులు లేని సమయంలో ఎంటర్ అయ్యేవాడు. అలా లోపలికి వెళ్ళి అమ్మాయిలను మోసం చేసి వారి నగలను దోచుకుని బయటకు వచ్చేవాడు. పోలీసుల రికార్డుల ప్రకారం అతనిపై 55 కేసులే ఉన్నాయి. కానీ అతడు చెప్పింది 250. ఆ టైంలో ఉన్న ఆచారం, జనాల అజ్ఞానాన్ని బేస్ చేసుకుని అతడు ఇన్ని నేరాలు చేశాడు.
ఆ నేరాలు కూడా తెలివితో చేశాడు. అతడు అమ్మాయిల ఇళ్లకు వెళ్లి బంగారం మాత్రమే కొట్టేయకుండా వారితో శోభనం కూడా చేసుకునేవాడు. ఎందుకంటే చోరీ చేస్తే ఎవరైనా పోలీసుల దగ్గరికి వెళ్లి కేసు పెడతారు. కానీ అమ్మాయిలను మోసం చేస్తే ఎవరూ పోలీసుల దగ్గరకు వెళ్లరు. ఈ విషయం బయటకు రాదని అతడు అనుకునేవాడు. పరువు మర్యాదల కోసం పాకులాడే జనం అసలు పోలీస్ స్టేషన్ గడపే తొక్కరు అనుకున్నాడు. అతడు అనుకున్నట్లుగానే అతని పాచికలు పారాయి. కానీ ఎప్పటి వరకంటే మొదట్లో మనం చెప్పుకున్న ఆ ఇంటి నిజమైన అల్లుడు ఈ కేసులోకి రానంత వరకే. ఫేక్ అల్లుడిగా అతడి ఇంట్లోకి వచ్చినప్పుడు అతన్నే ఆ అమ్మాయిలు భర్తగా అనుకుని ఉంటారు. మొదటిసారి తన భర్తను చూసి ఎంతో సంతోషపడి ఉంటారు. కానీ వాడు మోసగాడు, నగలు కూడా కొట్టేశాడని తెలిసి ఆ అమ్మాయిలు ఎంత బాధపడి ఉంటారో. మొదటి రాత్రి అనేది దంపతుల జీవితంలో ప్రత్యేకమైంది. కలకాలం అది వారి జీవితాల్లో పదిలమై ఉంటుంది. భర్తగా ఆ నీచుడు చేసిన మోసం వారికి జీవితాంతం గుర్తు ఉండే ఉంటుంది. నగలు పోతే పోయాయి, కానీ మనసుకు చేసిన గాయం ఆరని పుండులాగా వారిని దహించేసి ఉంటుంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.